ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధించే మర్మం అధికాశక్తితో దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు నెక్స్ట్ లెవెల్ లవ్ నీకు చూపించబోతున్నాడు. నెక్స్ట్ లెవెల్ గ్రేస్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫేవర్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అఫెక్షన్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఈ రోజు నుంచి దేవుడు నీకు అధిక ప్రేమ చూపించి తన తట్టు నిన్ను తిప్పుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే చూడండి, ఈరోజు ఇక్కడ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ దేవునితో నడుస్తున్నప్పుడు అలసిపోతావు. యు ఫీల్ దట్ యు ఆర్ ఎగ్జాస్టెడ్, యు ఫీల్ దట్ యు ఆర్ లోన్లీ, యు ఫీల్ దట్ యు ఆర్ బ్రోకెన్, యు ఫీల్ దట్ యు ఆర్ వర్న్ అవుట్, యు ఫీల్ దట్ యు ఆర్ టైర్డ్. నువ్వు అలసిపోయావు, నువ్వు సొమ్మసిల్లిపోయావు. చాలాసార్లు అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది ఇక్కడున్న చాలామంది దే ఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్స్, దే ఆర్ గోయింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ బ్యాటిల్స్. నువ్వు కొన్ని యుద్ధాలు గుండా వెళ్తున్నావు, ఎవ్వరికి చెప్పలేవు నీ యుద్ధాలు. ఒంటరితనం అనే యుద్ధం, నీ యొక్క బాధ వేదన నీ తల్లిదండ్రులకి చెప్పుకోలేవు, నీ రక్తబంధులకి ఆత్మబంధులకి ఎవ్వరికీ నువ్వు చెప్పలేవు. అవునా కదా? ఎస్ ఆర్ నో? నువ్వు వెళుతున్న యుద్ధాలు ఎవ్వరికీ చెప్పలేవు. నువ్వు కన్నీరు కారుస్తావు. నువ్వు క్షమించుకున్నా కూడా ఇతరులు నేను క్షమించను. నీ జీవితం ఇలా ఉండడానికి కారణం నువ్వు చేసిన తప్పులని పలుమార్లు నేను బాధపరుస్తారు. అనేక రాత్రులు నువ్వు నిద్ర లేకుండా గడిపావు. యూ హ్యావ్ ఎ స్లీప్లెస్ నైట్స్. ఎన్నో రాత్రులు నేను నిద్ర లేక గడిపావు. నిన్ను నువ్వు గాయపరుచుకున్నావు, నిన్ను నువ్వు బాధపరుచుకున్నావు, నువ్వు ఏడుస్తున్నావు. ఎస్ ఆర్ నో? నీ గురించి నీకు మాత్రమే తెలుసు, నీకంటే నీ గురించి యేసయ్యకు మాత్రమే తెలుసు. చాలాసార్లు అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది ఇప్పుడు, బ్రదర్ నా కళలు అయిపోయినాయి బ్రదర్, నేను అనుకున్న దర్శనం, నేను అనుకున్న ప్రవచనం, నేను అనుకున్న నా జీవితం నాశనం అయిపోయింది బ్రదర్, నేను అనుకున్నది నా జీవితంలో లేదు బ్రదర్. ఇప్పుడు చూస్తే అన్ని బాధ్యతలు నా మీద పెరిగిపోయినాయి బ్రదర్, కుటుంబ భారం నేను మోయలేకపోతున్నాను బ్రదర్, ఐ ఫీల్ ఎగ్జాస్టెడ్, నేను అలసిపోయాను, ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేని స్థితికి నేను వచ్చేసాను, నేను బలహీనుడిని అయిపోయాను బ్రదర్, నాకు ప్రార్థన రావట్లేదు, నేను ఉపవాసం చేయలేను, నాకు బైబిల్ అర్థం కావట్లేదు, నేను బైబిల్ చదవలేను. యూ హ్యావ్ మెనీ స్లీప్లెస్ నైట్స్. నువ్వు నిద్రపోని రాత్రులు ఎన్నో, నువ్వు కన్నీరు కారుస్తానే ఉన్నావు, కానీ ఎవ్వరూ ఆ కన్నీరు చూడలా. యేసయ్య కన్నీరు చూశాడు. నువ్వు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపావు, కానీ ఎవ్వరు చూడలా, యేసయ్య చూశాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరివి కాదు. పక్కన చెప్పు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదను. గాడ్ సీస్ యూ అండ్ గాడ్ నోస్ యూ. దేవుడికి తెలుసు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, అండ్ గాడ్ ఈజ్ విత్ యూ. ఆమేన్. భూమి మీద ఉన్న గొప్ప గొప్ప సేవకులు అలసిపోయారు, బాలులు అలసిపోతారు, యవ్వనస్తులు తప్పక తొట్టరిల్లుతారు, కానీ నీతో ఉన్నవాడు అలసిపోడు, సొమ్మసిల్లిపోడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షి రాజు వలె రెక్కలు చాసి పైకి ఎగురుతారు, అలయక్క పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. అలా అని చెప్పి నీ జీవితంలో నువ్వు అలసిపోవని కాదు, సొమ్మసిల్లిపోవని కాదు, ఫ్రస్ట్రేట్ అవ్వని కాదు, కానీ నువ్వు అలసిపోతావు, నువ్వు సొమ్మసిల్లిపోతావు, నువ్వు నిద్రలేని రాత్రులు గడుపుతావు, నువ్వు కన్నీరు కారుస్తావు. నీ భర్తకు అర్థం కాదు, నీ భార్యకు అర్థం కాదు, నీ కుటుంబంకి అర్థం కాదు, నీకే నువ్వు అర్థం కాదు. ఇదే నీ పరిస్థితి. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీకు ఒంటరితనం భయమేస్తుంది. యు హ్యావ్ ఎ పెయిన్ ఫ్రమ్ యువర్ పాస్ట్, యు హ్యావ్ ఎ ఫియర్ ఫ్రమ్ యువర్ ఫ్యూచర్, యు హ్యావ్ ఎ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ యువర్ ప్రజెంట్. ఎస్ ఆర్ నో? యు హ్యావ్ ఎ పెయిన్ ఫ్రమ్ యువర్ పాస్ట్. నా గతము నన్ను గాయపరుస్తుంది బ్రదర్, నా భవిష్యత్తు నన్ను భయపెడుతుంది బ్రదర్, నా వర్తమానంలో ఉన్న సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి బ్రదర్, నా జీవితం నాకు అర్థం కావట్లా, ఐ వాజ్ డ్రైన్, నేను ఎండిపోయాను, నాకు ఆశలు లేవు, పెళ్ళిళ్ళు ఎన్ని చేసుకున్నా ఫెయిల్ అయిపోయాను, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు లేరు, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. ఇదే నీ సమస్య. కానీ ఒకటి చెప్తాను, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరివి కాదు. నేను చాలా సమస్యలు గుండా, కష్టాలు గుండా సేవకు వచ్చి అనేక సార్లు పడిపోతూ లేచిపోతున్నాను. నా కన్న బిడ్డలే, నేను ప్రేమగా పెంచిన బిడ్డలే నా మీద
దాడి చేసి, దగా చేసి, మోసం చేసి నన్ను గాయపరిచినప్పుడు నాకేం చేయాలో నాకు తెలియలేదు. నేను నల్లారు ముద్దుగా పెంచుకుని శిష్యులుగా పెంచిన నా బిడ్డలు నా మీద ద్రోహం చేసి, పగ పెట్టుకొని నా మీద అటాక్ చేసి నన్ను గాయపరిచారు. ఈ చర్చ్ ఎంత పెద్దది మీకే తెలుసు. యామ్షీలో ఉన్నప్పుడు 500 నుంచి 1500 మంది వచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా ఈ చర్చ్ చైర్స్ సరిపోయే కాదు. ఒక గ్రూప్ ఆఫ్ సెక్స్, నేను మిక్కిలిగా ప్రేమించిన వాళ్ళు నన్ను అటాక్ చేశారు, నన్ను గాయపరిచారు. దాని నుంచి నేను బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు ప్రభువుని అడిగాను, నేను ఎన్నోసార్లు భయపడుతున్నా, నేను చెప్పుకుంటా నాకు నేను, జోసఫ్ భయపడకు, జోసఫ్ భయపడకు, నువ్వు ఒంటరివి కాదు. నువ్వు అనుకుంటావు నువ్వు ఒంటరివని, నువ్వు ఒంటరివి కాదు. చాలాసార్లు అనిపిస్తుంది. చూడండి, లోన్లీనెస్ ఈజ్ నాట్ దట్ యు ఆర్ కనెక్టింగ్ ఎనీవన్, బట్ ఐసోలేషన్. దేవుడు నిన్ను సపరేట్ చేస్తాడు, ప్రత్యేకపరుచుకుంటాడు. అప్పుడు అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతారు. నీ అన్న వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతారు, అన్నదమ్ములు, రక్త బంధువులు అందరూ వదిలిపోతారు. నువ్వు ఒక్కడవే మిగిలిపోతావు, యాకోబులాగా. నువ్వు ఒక్కడవే మిగిలిపోతావు, దావీదు మహారాజులాగా. నువ్వు ఒక్కడవే మిగిలిపోతావు, మోషేలాగా. నువ్వు ఒక్కడవే మిగిలిపోతావు, యేసయ్యలాగా. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నిన్ను ఆదరిస్తాడు. ఒకసారి నేను ఒక సేవకుడిని అడిగాను, జీసస్ దినకరన్ గారు కానీ, లేకపోతే పాల్ దినకరన్ గారు కానీ, గొప్ప సేవకులు, వాళ్ళ చెప్పులు వారని విప్పడానికి నేను పాత్రును కాదు. అలాగే ప్రవీణ్ అన్న గారు కానీ, గొప్ప సేవకులు వాళ్ళు. నా ఆత్మీయ తండ్రి అయిన దైవ సేవకులైన శ్యామ్ కిషోర్ గారు కానీ, జీవన్ అన్న గారు కానీ, వాళ్ళ పేర్లు పలకడానికి కూడా నాకు అర్హత లేదు. నేను ఈ సేవ చేయడానికి నాకు అర్హత, యోగ్యత లేదు. ఈ పుల్పిట్ మీద కూర్చునే అర్హత నాకు లేదు, అది నాకు తెలుసు. ఐ నో హూ ఐ యామ్. ఆమేన్. కానీ దేవుడు మహాకృప నన్ను సేవకు పిలుచుకుంది. ఇది ఒక గొప్ప ధన్యత. అయితే వాళ్ళు కన్నీరు కార్చి, ప్రవీణ్ అన్నగారు ఎప్పుడు కన్నీరు కార్స్తూనే ఉంటారు. అయితే ఒక గొప్ప సేవకుడు నాతో అంటున్నాడు, ఆయన గొప్ప ప్రవక్త, వాళ్ళలాగా మన కన్నీరు కార్చడం రాదు అంటే, ద వే హీస్ టెల్లింగ్ అంటే మనం అలా యాక్ట్ చేయలేమన్నారు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళా, ప్రభా ప్రవీణ్ అన్నగారు, డీజే దినకరన్ గారు యాక్ట్ చేస్తారా అంటే, ఆ సేవకుడికి తెలియదు అనమాట. అప్పుడు అన్నాడు, వాళ్ళకున్న గొప్ప వరం అని తెలుసా? ఆదరించే వరం. ఆదరించే వాళ్ళు కన్నీటి కారుస్తూ వాక్యాన్ని చెప్తారంట. పరిశుద్ధాత్మ దేవుడు మొదటి వరం ఏంటి? కంఫర్టర్, ఆదరించే వరం. ఆ వరం ఉండాలంటే మామూలు విషయం కాదు. వాళ్ళు మనం చెప్తే ఏడ్ చేస్తారు. వాళ్ళు చిన్న బిడ్డలకి నువ్వేదేని చెప్పు. చూడండి, యేసయ్య యొక్క సినిమాను ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూపించు చిన్నపిల్లలకి, అమ్మో జీసస్ని కొట్టొద్దు కొట్టొద్దు అని ఏడుస్తారు వాళ్ళు. నువ్వు నేనైతే చూస్తూ ఉండిపోతాం. They feel that pain. You have a pain from your past. You have a fear from your future. You have a problems from your present. But నీకు అర్థం కావట్లా, అనేక రాత్రుల్లో నిద్రపోలా, నీ వల్ల అవ్వట్లా, నువ్వు అలసిపోయావు. యేసయ్య కూడా అలసిపోయాడు, ఆయన రక్తం చెమటగా కారింది. అయితే యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ అలోన్. బైబిల్లో 3 మాటలు లేకపోతే యేసయ్యను వదిలేసి వెళ్ళిపోయావని నేను. ఆ 3 మాటలు ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈరోజు దేవుడు విశ్రాంతి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. Rest is not a comforting statement. Rest is not a general statement, but it is a promise. దేవుడు నీకు ప్రామిస్ చేస్తున్నాను అంటున్నాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్ టు యువర్ ఫైనాన్సెస్. ఐ విల్ గివ్ యూ రెస్ట్ టు యువర్ హీలింగ్. ఐ విల్ గివ్ యూ రెస్ట్ టు యువర్ డెలివరెన్స్. ఐ విల్ గివ్ యూ రెస్ట్ వేర్ ఎవర్ యూ లాస్. ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఐ విల్ గివ్ యూ రెస్ట్. నీకు విశ్రాంతి లేదు. ఈ ప్రపంచంలో విశ్రాంతి తీసుకుంటే, బిజీగా ఉండకపోతే వాడికి ఘనత రాదు. నేను ఎప్పుడు బిజీగా ఉన్నానండి, డబ్బు సంపాదిస్తున్నాను. ఈ ప్రపంచంలో బిజీ పర్సన్స్, బిజినెస్ మ్యాన్స్, దే విల్ బీ హానర్డ్. వాళ్ళు ఘనపరచబడతారు. నువ్వు పని చేసుకోలేకపోతే నేను తిడతారు. కానీ రెస్ట్ ఈజ్ ద హోలియెస్ట్ థింగ్. దేవుడు 5 రోజులు పని చేసి 6వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. యూ నీడ్ ఏ రెస్ట్ రైట్ నౌ. నీకు అనిపిస్తుంది నీ ఆత్మలో నువ్వు అలసిపోయావు, నువ్వు సొమ్మసిల్లిపోయావు, నా వల్ల కావట్లేదు. బట్ యు ఆర్ ఫైటింగ్. నువ్వు లోపల యుద్ధం చేస్తున్నావు. నీ యుద్ధాలు ఎవ్వరికీ తెలీదు, నీ యుద్ధాలు నీకే తెలుసు. ఎస్ ఆర్ నో? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ దేవుడు ఒక్కటే కన్నీరు కారుస్తున్నాడు, నీకోసం ప్రార్థిస్తున్నాడు. యు ఆర్ నాట్ ఎలోన్. నేను నిన్ను విడువను. చాలాసార్లు నాకు భయం వేస్తుంది. ప్రభు అంటాడు, జోసఫ్ యు ఆర్ నాట్ ఎలోన్. నువ్వు ఒంటరివి కాదు. నా తల్లిదండ్రులు నన్ను విడివేసినా
నా బంధువులందరూ నన్ను విడిచివేసినా, ఇదిగో నేను ఒంటరినైనా యెహోవా నన్ను రక్షించును అన్నాడు దావీదు మహారాజు. ఈరోజు ఎవ్వరూ లేకపోయినా, నీ భర్త వదిలేసిన, భార్య వదిలేసిన, పిల్లలు వదిలేసిన, ఎవ్వరు వదిలేసిన, దేవుడు యేసయ్య నిన్ను వదలడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. యేసయ్య ఒక మాట అంటున్నాడు తన శిష్యులతో, ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి మీరు నన్ను నమ్ముతున్నారా? మీలో అందరూ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకొక గంట ఆగిన తర్వాత నేను ఈ భారము భరించలేను, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, కానీ నీ చిత్తమే నెరవేర్చని నేను ప్రార్థన చేసినప్పుడు తండ్రి యొద్ద నుంచి, తండ్రి స్వారూప్యంలో ఒక దూత వచ్చి నన్ను బలపరుస్తుంది, నా చెమట రక్తంగా కారుతుంది, మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, అయినా నేను ఒంటరిని కాదు. అదే యేసయ్య బలం. యేసయ్య తన జీవితంలో ఒక్కసారి కూడా నేను ఒంటరిని కాదు, తండ్రి నేను ఏకమై ఉన్నాం, నేను మీకు చెప్పే మాటలు నా మాటలు కాదు, నేను మీకు బోధించే బోధ నా బోధ కాదు, తండ్రి యొద్ద నేర్చుకున్న బోధే నేను మీకు బోధిస్తున్నాను, తండ్రి ఏ అద్భుతాలు నాకు చూపించాడు అవే అద్భుతాలు నేను మీకు చూపిస్తున్నాను. నేను ఒంటరిని కాదు. చెప్పు, ఐఎమ్ నాట్ అలోన్, ఐఎమ్ నాట్ అలోన్, I'm not alone, I'm not alone, God is with me, God is with me. దేవుడు నీతోనే ఉంటాడు, ప్రతి తుఫాన్లో నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీతోనే ఉన్నాడు అన్నప్పుడు బ్రదర్, ఎందుకు నా అప్పు తీరలా, ఎందుకు నా రోగం పోలా, ఎందుకు మా నాన్న మారలా, ఎందుకు మా అమ్మ మారలా, నేను ఎంత ప్రేయర్ చేసినా నా ప్రార్థనలకి ఆన్సర్ ఎందుకు రావట్లా, వై ఐఎమ్ నాట్ గెట్టింగ్ ద ప్రేయర్ ఆన్సర్డ్, I have so many unanswered prayers. నా ప్రార్థనకి ఒక్కదానికి జవాబు రాలా. బట్ స్టిల్ నువ్వు వెళ్ళే ప్రతి తుఫాన్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. హాగరు తప్పు చేసింది, శారమ్మ గర్భం తెరవకుండా హాగరు గర్భం తెచ్చాడు. దేవుడు తెరవలా, వాళ్ళ ప్రయత్నించారు శరీరీతిగా. శారమ్మ గర్భం తెరవబడలేదని శారమ్మ ఏం చేసింది, మన విశ్వాసాలకు తండ్రి, మన తండ్రి అయిన అబ్రహాముకి హాగర్ నుంచి పెళ్లి చేస్తే హాగర్కి బిడ్డ ఇష్మాయిల్ పుడితే, చూడండి హాగరు దృష్టికి తన యజమానురాలైన శార ఎలా ఉందంట, నీచమైందిగా ఎంచబడిందంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు, దాసిని దాని కుమారుని ఎల్లగొట్టే అన్నాడు. తప్పు చేసింది హాగరు, కానీ వెళ్ళిపోయింది, తన బిడ్డను తీసుకుంది. 14 సంవత్సరాలు ఇష్మాయిల్ని తీసుకుని వెళ్ళిపోయింది, అడవులోకి వెళ్ళిపోయింది. వాడికి తిండి లేదు, నీళ్లు లేవు. దేవుడు ఎల్ రోయి, చూసుకునే దేవుడు, గాడ్ సీస్. ఆమె తప్పు చేసిన ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను చూసి ఆమెకి నీళ్ళు ఇచ్చి ఆమెను పెంచి ఆమె గర్భఫలాన్ని 12 రాజులను చేశాడు దేవుడు. ఎల్ రోయి, నేను చూచుకునే దేవుణ్ణి, నేను నిన్ను చూసుకుంటా, నేను నీతో ఉంటా. ఐ విత్ యూ ఆల్వేస్, ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్, ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్. ఆమేన్. యేసే అంటున్నాడు, మీరందరూ ఇప్పుడు వెళ్ళిపోతారు. ఈరోజు ఎంతో హోసన్నా జయము జయము అన్నారు, దేశాలు వెంబడించినాయి, శిష్యుల కోసం ప్రాణం పెట్టాడు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాడు, వాళ్ళని సొంత కొడుకుల కంటే అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమించాడు. ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసయ్య 100% దేవుడు, 100% నాడు. ఆయనకి బాధ తెలుసు, ఆయనకు కోపం తెలుసు, ఆయన తృణీకరింపబడ్డాడు, ఆయనకు ద్వేషింపబడ్డాడు, ఆయన వెలివేయబడ్డాడు. ఒక తరము ఆయన దూషించింది, ఒక తరము ద హోల్ జనరేషన్ ఈజ్ రిజెక్టెడ్ హిమ్. ఆయనకి స్వరూపమైన సొగసైనా లేదు. మీరు అనుకుంటారు వాళ్ళ జీవితాలు బాగున్నాయి, వీళ్ళ జీవితాలు బాగున్నాయి, వాళ్ళు నిత్యమ్మగా కాలు జారు చోటనే ఉన్నారు. వాళ్ళకి శాంతి సమాధానం ఉండదండి. దేవుడు లేనోడికి శాంతి సమాధానం ఉండదు. చర్చి లేని క్రిస్టియన్స్కి శాంతి సమాధానం నెమ్మది ఉండదు. ఈరోజు నీకు శాంతి సమాధానం నెమ్మది కావాలంటే రెస్ట్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆయన విశ్రాంతిలోకి నువ్వు రావాలి. యేసే అంటున్నాడు, ఇదిగో మీరందరూ నన్ను విడిచిపెట్టే గడి వచ్చింది, అయినా నేను ఒంటరిని కాదు. ఎవ్వరి నిన్ను వదిలేసినా నువ్వు ఒంటరి కాదు. యేసే నీకు తోడున్నాడు, తండ్రి యెహోవా దేవుడు నీకు తోడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడున్నాడు, పరలోకం తోడుంది, పరిశుద్ధులు తోడున్నారు, సేరాపులు కేరుబులు తోడున్నారు. ఈ భూమి మీద కంటే నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఒంటరివి కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దావీదు మహారాజు, మీరు చూడండి యోహాను రాసిన పత్రికలో ఈ మాట అన్నాడు, దేవా ఇదిగో మీరందరూ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, అయినా నేను ఒంటరిని కాదు అంటున్నాడు. ఆమేన్.
ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, యోహాను రాసిన పత్రిక 16:32 జాన్ చాప్టర్స్ 16 ఫ్రమ్ వర్స్ చూడండి 16 ఫ్రమ్ వర్స్ 31. యేసు వారిని చూసి, మీరిప్పుడు నన్ను నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. నేను మా అమ్మ నాన్నని ప్రేమించలా, నా అన్న వాళ్ళు ఎవరిని ప్రేమించలే, మిమ్మల్నే ప్రేమించా. ఇప్పుడు మీరు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. నాకు కలిగిన సర్వస్వాన్ని సమస్తాన్ని మీకు పెట్టేశా. పేతురు, నీకే పెట్టా. నేను ఎంత ప్రేమించాను నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఎంత బాధేస్తుంది. సమస్తాన్ని ఒక వ్యక్తి వచ్చి నిన్ను వెంబడిస్తే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోతే వాడు మోసం చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? భరించలేంది. ద రిజెక్షన్ ఈజ్ అన్బేరబుల్. ఈరోజు నువ్వు వెళ్తున్న ప్రతిదీ అన్బేరబుల్, నువ్వు భరించలేకపోతున్నావు దాన్ని. కానీ దేవుడు నీకు తోడైంది. యు ఆర్ నాట్ అలోన్, నువ్వు ఒంటరివి కాదు. యేసయ్యా, నువ్వు నాకు తోడై ఉన్నావు, నేను ఒంటరిని కాదు. దావీదు మహారాజుని ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు తరిమారండి. చిన్నప్పటి నుంచి తరిమారు. బాల్యం నుంచి ఆయన బాధించారంట. వ్యభిచారం వల్ల పుట్టాడని. యేసేను కూడా ఇతను వ్యభిచారం వల్ల పుట్టాడు. ఇతను చదువు రాదు, ఇతను దయ్యం పట్టినవాడు, ఇతను వెర్రివాడు, ఇతను దుర్మార్గుడు, కాకపోతే నీకు అప్పగించమని పిలాతుతో పరిశీలి అంటున్నారే. ఎంత బాధపడి ఉంటాడు. బెల్జెబూబు వల్ల దయ్యాలు వెలగొడుతున్నాడు అంటే ఎంత బాధపడి ఎంత గాయపడి ఉంటాడు. కానీ యేసయ్య ఒంటరిగా లేడు కాబట్టి తన్ని ఓదార్చాడు తండ్రి. ఈరోజు నువ్వు ఓదార్ప పొందాలి. చూడండి కనికరం చూపుతండి, సమస్త ఆదరణతో ఆదరించేవాడు. నిన్ను ఓదార్చాలని ఆయన ఆశపడతాడు. మీరందరూ వెళ్ళిపోతారు, కానీ నేను చూడండి, ఇదిగో మీలో ప్రతివాడుని ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడి వచ్చింది. అయితే తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను. అపవాది, నేను ఒంటరిగా లేను. సాతానా, నేను ఒంటరిగా లేను. ఓ సృష్టి, నేను ఒంటరిగా లేను. నన్ను సృజించిన సృష్టికర్త నా భర్త నాకు తోడై ఉన్నాడు, నా పక్షమునున్నాడు. నేను ఒంటరిగా లేను. నాకు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొంది పక్షిరాజు వలె రెక్కల చాసి పైకి ఎగురుతారు. చూడండి, 40 సంవత్సరాలు ఒంటరి తీవ్రం గడిపిన మోషే ఒంటరిగా లేడు. యోసేపుని అమ్మేసినప్పుడు అన్నదమ్ములు యోసేపు ఒంటరిగా లేడు. గోతిలో పడేసినప్పుడు గోతిలో కూడా దేవుడు ఉన్నాడు. పొతోఫరు దగ్గర పడేసినప్పుడు పొతోఫరు దగ్గర కూడా దేవుడు ఉన్నాడు. జైలు వేసినప్పుడు జైల్లో కూడా దేవుడు ఉన్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి పరిస్థితిలో, ప్రతి తుఫానులో దేవుడు ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు ఉండి కూడా ఎందుకు పని చేయట్లేదంటే, దేవుడు నీకు విశ్రాంతిని. చూడండి, అన్నీ ఉన్నప్పుడు నువ్వు విశ్రాంతిలో ఉండడం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఒక వ్యక్తి నాకు యేసయ్య ఒక గొప్ప మర్మం చెప్పాడు. యేసయ్య తుఫాను గుండా వెళ్తున్నాడు. తుఫాను గుండా వెళ్తున్నప్పుడు, తుఫాను వస్తుంది బిడ్డ, పడుకో, నువ్వు ఒంటరిగా లేవు. ఈ తుఫానులో నేను నీకున్నాను. ఆ తుఫాను కంటే బలవంతుడిని. తుఫాను నీ మీదకి వస్తుంది, పడవ మునిగిపోతుంది, కానీ నీకేం కాదు. జాబ్ పోతుంది, నీకేం కాదు. అనారోగ్యం వస్తుంది, నీకేం కాదు. అవమానిస్తారు, నీకేం కాదు. నిన్నందరూ వదిలి వెళ్ళిపోతారు, నీకేం కాదు. నీ వెనకాల చెడ్డ మాటలు చెప్తారు, నీకేం కాదు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా లేవు. ప్రతి ఒక్కరికి భయం ఏంటి తెలుసా? ఒంటరితనం. ఆ ఒంటరితనాన్ని జయించాలంటే నువ్వు దేవుడితో గడపాలి. నేను చాలాసార్లు నాతో చెప్తాను, జోసఫ్, నువ్వు ఒంటరిగా లేవు. నీ తల్లిదండ్రులు నేను విడిచిపెట్టినా, నీ అన్న వారు ఎవరైనా విడిచిపెట్టినా, నువ్వు ప్రేమించిన వారు విడిచిపెట్టినా, నువ్వు ఒంటరిగా లేవు. చెప్పు, నువ్వు ఒంటరిగా. నేను ఒంటరిగా లేనాను. ఎందుకంటే నీతో వేలాది దూతలు ఉన్నాయి. నీతో యేసయ్య ఉన్నాడు, నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీతో తండ్రి ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు ఈ మాట అంటున్నాడు, చూడండి, నీ ఒంటరితనానికి ఇప్పుడే అంతము కలుగునుగాక, నీ అవమానానికి రెట్టింపు ఘనత కలుగునుగాక. నువ్వు కోల్పోయిన దానికి దేవుడు పంటిస్తాడు. నీ అంతం చాలా గొప్పగా ఉంటుంది. గాడ్ ఈజ్ నాట్ ఫినిష్డ్ ఎట్ యూ. యువర్ స్టోరీ ఈజ్ నాట్ ఎండెడ్. నీ జీవితం, నా చరిత్ర అయిపోయింది కదంటే అసలు స్టార్టే కాల. అన్నీ కోల్పోయింది నయమి, అన్నీ కోల్పోయింది రోతు. నా జీవితం అయిపోయింది అవ్వలా. యోబు ఏమన్నాడు? నా కన్ను మేలును చూడదు, నన్ను చూసిన వారు కన్నిక వాళ్ళ కన్ను నన్ను చూడదు అన్నాడు. అన్న తర్వాత ఒక మాట అన్నాడు,
నేను నడుచు మార్గం, నేను తుఫానులో వెళ్తున్నా, నేను సుడిగాలులో వెళ్తున్నా, నేను రోగాల గుండా వెళ్తున్నా, నేను బాధ గుండా వెళ్తున్నా, నేను మొత్తివేయబడ్డా, కానీ నేను నడుచు మార్గం ఆయనకి తెలియను. ఆయన నాతో ఉన్నాడు, కానీ ఆయన నాకు మాట్లాడట్లా. నేను తూర్పు దిక్కుకి వెళ్ళా, అక్కడ నాకు దొరకలా. నేను దక్షిణ దిక్కుకి వెళ్ళా, అక్కడ ఆయన నాకు దొరకలా. చూడు, నేను ఉత్తర దిక్కుకి వెళ్ళా సభాపర్వతంకి, అక్కడ లేడు. దక్షిణ దిక్కును మొహం తిప్పుకున్నాడు, నాతో మాట్లాడట్లా, కానీ ఆయన నాతో ఉన్నాడు. When teacher is silent, don't think that she is not speaking with you. You are in the exam. ఎగ్జామ్లో ఉన్నప్పుడు టీచర్ మాట్లాడదు. అప్పుడు చెప్తుంది, బిడ్డ నువ్వు అడుగుతుంటే రిమెంబర్ వాట్ యు టోల్డ్ యూ. నేను నీకు ఏం వాగ్దానాలు ఇచ్చాను, నేను నీకేం దర్శనాలు ఇచ్చాను, నేను నీకేమి ప్రవచనాలు ఇచ్చాను, అవి గుర్తు చేసుకుని రాసుకో. నేను ఇప్పుడు మాట్లాడిన నీతో, బికాజ్ యు ఆర్ అండర్ ద ఎగ్జామ్. ఆమేన్. అందుకే భయపడకు. నేను భయపడను. దావీదు మహారాజుని 40 సంవత్సరాలు తరిమారండి. బాల్యం నుంచి నా అన్నదమ్ములు అక్క చెల్లెందరూ బాధ పెట్టారు. చూడండి, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నెమ్మదితో, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. సామ్ చాప్టర్ 4 ఫ్రమ్ వర్స్ 8. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోయేదను. నాకు చాలా బాధగా ఉంది, నాకు నిద్ర రావట్లా, కానీ నేను నెమ్మదిగా పండుకుని నిద్రపోతా. ఎందుకంటే నేను అలసిపోయా. ఐ వాజ్ ఎగ్జాస్టెడ్, I was worn out, I was stressed out, I was dry. నా పని అయిపోయింది. అయితే నేను పండుకొని నిద్రపోతా. నేను ఒంటరిగా ఉండినను, నీవు నన్ను సురక్షితముగా నివసింపచేయదు. నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను విడిచిపెట్టావు. నేను పాతాళంకి వెళ్ళినా, నరకంకి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళా నువ్వు అక్కడ ఉన్నావు. నువ్వు నన్ను పట్టుకున్నావు యేసయ్యా. ఆమేన్, ఆమేన్. అందుకే నువ్వు ఒంటరివి కాదు, భయపడకు. దేవుడు చూడండి, నిన్ను ఒంటరిగా ఉండకూడదని తన కుమారుని ఒంటరి చేశాడు. అందుకే ఏలి ఏలి లామా సబక్తాని, నా తండ్రి నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు. ఒక్కసారి తండ్రి సన్నిధి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ ఆ కనెక్షన్ తెగిపోయింది. కనెక్షన్ తెగిపోయేపటికి ఇంకా అన్నాడు, నేను ఈ గిన్నె గుండా వెళ్ళను, నీ ప్రజెన్స్ లేకపోతే, డాడీ నీ ప్రజెన్స్ లేకపోతే నేను ఈ గిన్నెతో గుండా వెళ్ళను అన్నాడు. అయినా నీ చిత్తం నెరవేర్చాడు. నిన్ను పట్టుకోవడానికి తన కుమారుడు చెయ్యని వదిలేశాడు. ఎంత ప్రేమించాడు నేను. అందుకే నీ బలం ఏంటో తెలుసా? దేవుడి ప్రేమ. నిన్ను ఆయన కాపాడుకోగలడు, దుష్టత్వం నుంచి నిన్ను కాపాడగలడు. మీరు చూడండి, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 73:21. కీర్తనల గ్రంథం 73:21. సామ్స్ చాప్టర్ 73 ఫ్రమ్ వర్స్ 1. నా హృదయం మచ్చరపడెను, నా అంతరంద్రియములతో నేను వ్యాకుల పడి తిని. ఇంకా నా పని అయిపోయింది, నేను అలసిపోయా. మరణానికి నాకు అడుగు మాత్రమే దూరం ఉంది, నేను ఏదో ఒక రోజు చచ్చిపోతాను అనుకుంటున్నాడు దావీదు మహారాజు. ఎంతమందికి అర్థమవుతుంది? మరణానికి తనకి ఎంత దూరం అంట? అడుగు దూరమే ఉందంట. 1 సమూయేలు 20:3 మీరు చదవండి. హల్లెలూయా. అయితే నా హృదయం మచ్చరపడెను, దుర్మార్గుల యొక్క, భక్తిహీనుల యొక్క క్షేమం నాకు కంటపడగా. వాళ్ళకి మరణంలో యాతనలు లేవు, ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారు, కార్ల మీద కార్లు కొనుక్కున్నారు, దేవుడు వాళ్ళకి లేరు, అయినా భయంకరంగా బ్లెస్ అవుతారు. నా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది, నా జీవితం ఎందుకు ఇట్లా ఉందని బాధపడుతున్నాడు. చూడండి, నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. నేను ఎంత బలహీనుడైనా, నాకు ఎన్ని బలహీనతలున్నా నువ్వు నన్ను వదిలిపెట్టనే పెట్టట్లా. ఇదే సమస్య. మోషేకి బలహీనత ఉంది, దేవుడు వదిలిపెట్టలా. గిద్యోను పిరికోడు, దేవుడు వదిలిపెట్టలా. ఏలియా గారు అలసిపోయాడు, దేవుడు వదిలిపెట్టలా. పేతురు గారు 3 సార్లు దేవుడు తిరస్కరించాడు, దేవుడు వదిలిపెట్టలా. అపవాదం అంటది, నువ్వు బలహీనుడు కదా, నువ్వు పాపం చేసావు కదా, ఇంకా నువ్వు అర్హుడు కాదు, నువ్వు యోగ్యుడు కాదు, నీకు అర్హత లేదు. బైబిల్ చదువుతావా, ప్రార్థన చేస్తావా, సేవ చేస్తావా, వాళ్ళకి అద్భుతాలు చెప్తావా, చేస్తావా అని అడుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దేవుడికి నీ బలం కంటే నీ బలహీనత అవసరం. ఇన్ఫ్యాక్ట్ దేవుడు నీ బలహీనత ద్వారా పనిచేస్తాడు, నీ బలము ద్వారా పనిచేయడు. అపవాది ఎప్పుడు కూడా నువ్వు బలహీనుడివి, నువ్వు నిస్సహాయుడివి, నువ్వు పాపాత్ముడి, నీ గతం చూసుకో, నీ వర్తమానం చూసుకో, నీ భవిష్యత్తు చూసుకో, నువ్వు అంత గొప్పదానివా అని తల్లిదండ్రులతో మాట్లాడు. నీకు పెద్ద విలువ ఉందా? ఎవరు ప్రేమిస్తారు? నీకెవరు ఉన్నారు? నీకే అనిపిస్తుంది అద్దంలో చూసుకుని, నువ్వెవ్వరికి నచ్చవు, నువ్వు ఈ ప్రపంచం ఎవరు నిన్ను ప్రేమించరు,
నువ్వు ఎవరికి అక్కర్లేదు, నీకే అనిపిస్తుంది. అందుకే ఆ ప్రేమ అందుకే నీకు అనిపిస్తుంది తెలుసా, నన్ను ఎవరన్నా ప్రేమించట్లేదు, నేనన్నా ప్రపంచానికి ప్రేమ చూపుతానే నువ్వు వెళ్తావు. ఎవరో ఒకరికి ఆ ప్రేమ చూపిద్దామని, బట్ రాంగ్ చూపించేస్తావు తెలియక. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి, చూడండి, నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నావు. ఎప్పుడు నీ దేవుడు నీ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు విడిచిపెడతావు కానీ ఆయన విడిచి పెట్టాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత నీ మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. నువ్వు అనుకుంటావు నీ శక్తి సామర్థ్యాలు నీకు సహాయం చేయలేవు, నీ జాబు నీకు సహాయం చేయలేదు, నువ్వు ఎవ్వరి మీద ఆశ పెట్టుకుని వాళ్ళు చేయలేరు. దేవుడు ఒక్కడే నీకు సహాయం చేయగలడు. దేవుడు ఒకటి పిలిచింది, ప్రయాసపడి భారం వస్తున్నావా? నీకు ఏ ఏరియాలో ఎక్కడ ఆర్థిక విషయాల్లో విశ్రాంతి లేదా? చూడండి, ఆరోగ్యంలో విశ్రాంతి లేదా, వివాహంలో విశ్రాంతి లేదా, ఉద్యోగంలో విశ్రాంతి లేదా, బంధాల్లో విశ్రాంతి లేదా, మానసిక ఏరియాల్లో విశ్రాంతి లేదా, గతంతో విశ్రాంతి లేదా, భవిష్యత్తుతో విశ్రాంతి లేదా, వర్తమానంలో నీకు విశ్రాంతి లేదా, నీ జీవితంలో నీకు విశ్రాంతి లేదా? నేను ఇస్తారా? ఇట్స్ ఎ ప్రామిస్, ఇట్స్ ఎ ప్రామిస్. నా మీద ఒట్టు పెట్టుకున్నా ప్రామిస్, నేను ఇచ్చి తీరుతా, నువ్వు తీసుకోవాల్సిందే. ఆమేన్. ఇట్స్ నాట్ ఎ కంఫర్టింగ్ స్టేట్మెంట్. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే తన మహిమలో నేను చేర్చుకుంటాడంట. దేవా, నక్కలున్న చోట మమ్మల్ని నలిపావు, అనేక కఠిన బాధలు కలగజేసావు దేవా, అయినా సమృద్ధి గల చోటకు నువ్వు నడిపిస్తావు. ఆమేన్. దేవుడు కొన్ని కష్టాలు అయిపోయింది. చూడండి, పెయిన్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. నువ్వు రాత్రులు నిద్రపోవట్లేదే, అది పర్మనెంట్ కాదు. నీ భర్త మారట్లేదే, అది పర్మనెంట్ కాదు. నీ భార్య మారట్లేదు, పర్మనెంట్ కాదు. నీ జీవితం మారట్లేదు, అది పర్మనెంట్ కాదు. నీ ఒంటరితనం ఉంది, అది పర్మనెంట్ కాదు. దేవుడిచ్చిన వాగ్దానాలు, దర్శనాలే నీ జీవితంలో పర్మనెంట్, అది నెరవేరి తీరుతాయి. ఆమేన్. నీకు అసాధ్యమైంది, ఆయనకి అసాధ్యమైంది నీ జీవితంలో ఏమీ లేదు. అందుకే అంటున్నాడు, హిజ్కియా ఇంక చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు, అన్నాడు ఆయన మాట ఇచ్చను, ఆయనే నెరవేరుస్తాడు అన్నాడు. నువ్వు ఎన్ని తుఫాన్లు గుండా వెళ్ళు, ఎన్ని కష్టాలు గుండా వెళ్ళు, యూ డోంట్ ఫీల్ హిస్ ప్రజెన్స్. ఆయన యొక్క సన్నిధి నీకు అసలు ఎక్స్పీరియన్స్ అవ్వట్లా, ఆయన సన్నిధి నువ్వు ఫీల్ అవ్వట్లా, ఆయన నీతో మాట్లాడట్లా, బట్ ఆయన మాట ఇచ్చాడు, మాట నెరవేరుస్తాడు. ఆమేన్. అందుకే ధైర్యంగా ముందుకు అడిగివే. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఈ ప్రపంచంలో రెస్ట్ఫుల్గా ఉండడం అనేది చాలా చాలా నీ జీవితంలో ఇంపార్టెంట్. మన జీవితంలో ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి నమ్ముతాం, కానీ ఆ విషయంలో మాత్రం మనమే కంట్రోల్ చేస్తాం. మనం తెలివి గలవలం కదా. దేవా, నా పెళ్ళి నీ చిత్తం అంటాం, మన ట్రయల్స్ మనం వేస్తాం. ప్రభా, ఈ అప్పు నువ్వే తీర్చమంటాం, మన రూట్స్ మనం వెతుక్కుంటాం. వీఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్ 100%. దేవుడు నిన్ను బలవంతుడిగా నటించమని చెప్పట్లా, నా మీద ఆధారపడి మాత్రమే నా కృపలో బలవంతుడు కమ్మని అడుగుతున్నాడు. ఆమేన్. ఈరోజు ఆయన మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు. నువ్వు నడుచు మార్గం ఆయనకి తెలుసును. ఇప్పుడు శోధింపబడిన తర్వాత నువ్వు గొప్ప సువర్ణ వలె, గొప్ప ఆశీర్వాదంతో అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా, మోషే గారిలాగా, దావీదు మహారాజులాగా, యోసేపులాగా, దానియేలులాగా, ఎస్తేర్లాగా, రూతులాగా నువ్వు బయటికి తిరిగి వస్తావు, గొప్ప మహిమతో తిరిగి వస్తావు. అందుకే రీఫోకస్ ఆన్ జీసస్, రీఫోకస్ ఆన్ జీసస్. మరలా యేసే మీద పెట్టుకో. చూడండి, 5గురిని పెళ్లి చేసుకుంది, 6వ అబ్బాయిని ఇంకా విసుగొచ్చి పెళ్ళి వద్దులే ఉండిపో నువ్వు అంది. కానీ ఒంటరిగా ఉన్నది, సంతోషం లేదు, బాధ లేదు. అందరూ ఆమెను చేదరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. ఎందుకంటే ఊర్లో ఆమెతో ఎవరు మాట్లాడతలే, ఎవరు మాట్లాడినా వాళ్ళ భర్తలు లాగేసుకుంటుందని భయం ఈ అమ్మాయికి. వాళ్ళందరికీ భయం. సమరయ స్త్రీ, అందుకే సమరయ స్త్రీతో ఎవరు మాట్లాడరు. ఎవరైనా అమ్మాయి మాట్లాడితే మా అన్నయ్య మీద కన్నేస్తుందేమో, మా తమ్ముడి మీద కన్నేస్తుందేమో, నా భర్త మీద అంటే ఆమె షీ వాజ్ రిజెక్టెడ్.
ఇంకా ఆమె ప్రేమ ఇవ్వాలని చూసింది, ఎవరు తీసుకోలేకపోయారు. ఒంటరిది అయిపోయింది. దేవుడు ఆమె ఒంటరి కాదు, నేను తోడున్నానని శిష్యులందరిని పక్కన పెట్టి వెళ్ళి ఆమెను కలిశాడు. నీతిని అనుసరించి యెహోవాను వెదుకులారా, మీరు ఏ బండ నుంచి చీయబడ్డారో ఆలోచించండి. మీరు ఏ బండ చేత చెక్కబడ్డారో ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహాము గురించి ఆలోచించండి. మీ తల్లి అయిన శారా గురించి ఆలోచించండి. అబ్రహాము ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని పెక్కు జనముగా చేసి తిని. నువ్వు ఒంటరా, నువ్వు 1000 మంది. నువ్వు బలహీనుడువా, నువ్వు బలమైన జనాంగం. నీ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? నువ్వు ఒంటరైతే చాలు. దట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్. దట్ ఈజ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇఫ్ యు ఆర్ లోన్లీ. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. యెషయా గ్రంథం 40 దేవుడు ఒకటే చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 40 మొదటి వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి. నువ్వు 10 లక్ష 20 30 సార్లు పడిపో. జీసస్ పెయిడ్ ఓవర్లీ, ఫుల్ పేమెంట్. యువర్ డెట్స్ ఆర్ క్లియర్డ్. అందుకే నువ్వు విశ్రాంతిలోకి వచ్చేయాల. ఆయన యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రమైనా తోసివేయడు. బైబిల్ మొత్తం మీద 3 మాటలు నా ప్రాణం అండి. ఒకటేంటో తెలుసా? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, నా దగ్గర రండి, నేను విశ్రాంతినిస్తా. ఐ విల్ గివ్ యూ రెస్ట్ వేర్ ఎవర్ యూ వాంట్. రెస్ట్ టుడే. ఆమేన్. రెండోది, అరే తీసుకో, రెస్ట్ తీసుకో. రెండోది, నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం తోసివేయను. మూడోది ఏదో తెలుసా? నా కృప నీకు సరిపోతుంది. నీ బలహీనతల్లో నా నాశనం లేని జోముకున్న పునరుద్ధాన శక్తి ప్రత్యక్షమవుతుంది. డోంట్ ఫైట్ విత్ పీపుల్. నెవర్ ఫైట్ విత్ పీపుల్. అసలు ఎవరితో పోరాడకు. నీతో నువ్వు పోరాడకు, ఓడిపోతావు. మనుషులతో పోరాడకు, ఓడిపోతావు. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడు, నువ్వు గెలిచి తీరుతావు. ఆ పోరాటంలో నువ్వు దిగితే మనుషులు నిన్ను వదిలి పారిపోతారు. ఆ పోరాటంలో ఒంటరైపోయి ఒక వ్యక్తి దిగిపోయాడు. బాగా డబ్బు సంపాదించాడు, కష్టపడి గొర్రెలు కాసి 2 పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక 2 బోనస్గా వచ్చారు. మగసిరి గలవాడై సిరియాకి పారిపోయాడు యాకోబు భార్యను అడిగితే నేను ఇవ్వనా? మీ నాయనకి నేనే ఇచ్చా. నువ్వు గొర్రెలు కాసి కొనుక్కున్నావు 2. మీ మామ నిన్ను ఇంకా మోసం చేసి ఇంకొక 2 ఇచ్చాడు. మొత్తం 4. ఇప్పుడు పిల్లలు 10. ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్తున్నావు, నా మీద ఫోకస్ చేస్తున్నావు. ఇప్పుడు ఏసే వస్తున్నాడు, ఇక్కడ లాభాన్ని వస్తున్నాడు నిన్ను చంపాలని. నీకు ఆస్తుంది, కానీ నీకేం లేదు తెలుసు? ఈరోజు విశ్రాంతి లేదు, మనశ్శాంతి లేదు. యాకోబు రా, మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకునే పని ఉంది. నువ్వు ఒంటరిగా ఏ రోజు దొరకలే, ఇప్పుడు దొరుకుతావు. ఒంటరిగా ఎప్పుడు దొరికాడు తెలుసా? భార్యని, పిల్లల్ని, గొర్రెల్ని అన్నీ పంపించేసి రా మన ఇద్దరం మాట్లాడాల్సుకుంది. అప్పుడు దేవుడు ఒంటరిగా దొరికినప్పుడు దేవుడు తన ప్రణాళికలు, తన దర్శనాలు చెప్పి ఒంటరి అయినప్పుడు ఏం చేశాడు? యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చేశాడు. నీ పేరేంటంటే, అయ్యా నేను మోసగాడిని, లైఫ్ లాంగ్ ఫైట్ చేశా, నాకు విశ్రాంతి లేదు. నేను ఇస్తారా? నేను రా, ఇచ్చాడా లేదా? నీ జాబ్ వల్ల నీకు విశ్రాంతి లేదు. నీ జీవితంలో అనుకుంటావు, బ్రదర్ ఈ సమస్యలు తీరితే రెస్ట్ తీసుకుంటా, ఈ అమ్మాయి పెళ్లి చేస్తే రెస్ట్ తీసుకుంటా, ఇల్లు కడితే రెస్ట్ తీసుకుంటా. నో, నువ్వు తీసుకోలేవు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నీ ప్రాణానికి రెస్ట్ ఇప్పుడే కావాలి. తుఫాను పోతే రెస్ట్ తీసుకుంటానన్నాడా? తుఫానులోనే రెస్ట్ తీసుకుంటానన్నాడా? మీరు చెప్పాలి. తుఫానులో మునిగిపోతున్నా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఒంటరిని కాదు, నా రెస్ట్ నా తండ్రితో సహవాసంలో ఉంది. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, మేలులు కలుగుతాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి. నీ రెస్ట్, దెర్ ఈస్ ఎ కనెక్షన్ విత్ గాడ్. యు నీడ్ ఎ డీప్ ఇంటిమేట్ పర్సనల్ ప్రైవేట్ రిలేషన్ విత్ గాడ్. చాలామంది ఏం చేస్తారు, నీ జీవితం అనే బస్కి డ్రైవర్ సీట్లో నువ్వే కూర్చుంటావు. దేవుడు వచ్చి నేను కూర్చుంటానంటే పక్కన కూర్చోబెడతావు. స్టీరింగ్ మాత్రం నీ చేతిలో ఉంటుంది. ఇంక దేవుడు కోపం వచ్చి స్టీరింగ్ ఇస్తావా అని అడుగుతాడు. స్టీరింగ్ ఇచ్చేసిన తర్వాత వెనకాలకు వచ్చి, ప్రభా స్పీడ్ వెళ్ళు, ప్రభా స్లో వెళ్ళు, ప్రభా బ్రేక్ కొట్టు, ప్రభా వెనక్కిరా. ఇంకెందుకు మరి సీట్లో పెట్టావు దేవుడిని? యువర్ గైడెన్స్, యువర్ డైరెక్షన్. Jesus should be the driver in your seat of life.
యేసయ్యకి అందరూ రక్షణ పొందుకుంటారు, దేవుని ఆత్మతో నింపబడతారు, కానీ ఆశీర్వదింపబడతారు. ఎందుకో తెలుసా? యూ నీడ్ ఏ కంప్లీట్ డిపెండెన్స్ అపాన్ ద గాడ్, టోటల్ ట్రస్ట్ ఇన్ ద గాడ్. దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తాడు? విశ్వాసంలో నిన్ను పరీక్షించడానికే. నిలబడతాడా, నిలబడలా. తుఫాన్లో మా అబ్బాయిలాగా పడుకుంటాడా, పడుకోడా. తుఫాన్ వచ్చినప్పుడు, ప్రభా నువ్వు నాకు తోడే ఉన్నావా, పడుకుంటా. తుఫాన్ గురించి ఏమైనా ప్రామిస్ ఉందా? లేదు బిడ్డ. సరే, ప్రామిస్ లేకపోయినా పడుకుంటా. ప్రామిస్ ఉంది బిడ్డ, అయితే తీసుకుని పడుకుంటా. యూ నీడ్ టు టేక్ ఎ రెస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్ట్రామ్. తుఫాన్లో నువ్వు విశ్రాంతిగా ఉంటానని నిర్ణయం తీసుకో. ఎందుకనంటే నువ్వు రాత్రులు లేచి సమస్యకి పరిష్కారాలు వెతికి యు వాంట్ టు ఫిగర్ అవుట్ దట్ వన్, దిట్ వన్, దిస్ వన్, దట్ వన్, నో వన్. ఇక అయిపోయిన తర్వాత నీ సమస్యకి పరిష్కారం నువ్వు ఇవ్వలేనప్పుడు ఎందుకు రాత్రంతా నిద్రపోతావు. బుర్రలో అన్నీ తిరిగేసి నీకు నిద్ర ఉండదు. స్లీప్లెస్ నైట్స్, తర్వాత స్లీపింగ్ పిల్స్, తర్వాత డిప్రెషన్, తర్వాత సైకాలజిస్ట్, మెంటల్ హాస్పిటల్. ఎందుకు ఇవన్నీ? వద్దు. రెస్ట్ టుడే. దేవుడు విశ్రాంతి ఇతను. శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం ఎందుకు 6 దినాలు పనిచేసి 7వ దినం రెస్ట్ ఎందుకు తీసుకున్నాడు దేవుడు? బికాజ్ ఐ ఫినిష్డ్ దట్. నేను సిలువలో పరిపూర్ణంగా ముగించాను కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో అంటున్నాడు. రెస్ట్ ఇన్ వర్క్, నాట్ రెస్ట్ ఫ్రమ్ వర్క్. నీకు విశ్రాంతి కావాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఆమెను ఓదార్చడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి. ఆమె యుద్ధకాలం సమాప్తమైంది. ఆమె రాత్రంతా ఫైట్ చేస్తుంది. ఆమె వెళ్ళే ఫైటింగ్ నీకు తెలియదు, నాకు తెలుసు. ఆమె దేని గురించి ఫైట్ చేస్తుందో నీకు తెలియదు. సమరయ స్త్రీ దేని గురించి ఫైట్ చేస్తుందో శిష్యులకి తెలియదు, యేసయ్యకి మాత్రమే తెలుసు. యాకోబు దేని గురించి యుద్ధం చేస్తున్నాడు, అబ్రహాము దేని గురించి యుద్ధం చేస్తున్నాడు, మోషే గారు దేని గురించి యుద్ధం చేస్తున్నారు, దావీదు మారు దేని గురించి. ఈరోజు నువ్వు దేని గురించి ఫైట్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళే ఫైటింగ్స్, నువ్వు చేసే బ్యాటిల్స్ ఎవరికి తెలియదు, నీకు చెప్పడం ఇష్టం లేదు, కానీ దేవుడికి తెలుసు. వాటిని దేవుడు ముగిస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవా నా యుద్ధం ముగించాను. ఆ నీళ్లు తాగి అలవాటు అయిపోయినట్టుంది అంటుంది సమరయ స్త్రీ వచ్చి. మేమును మా పిల్లలను మా తాత ముత్తాతలు ఈ బావి ఇచ్చిన మా నాయన యాకోబు కంటే నువ్వు గొప్పవాడా? యాకోబే తవ్వాడు, ఈ నీళ్ళు తాగాం. ఆ తాగడం వల్ల 5గురిని పెళ్లి చేసుకుని 6వ ఉంచుకున్నా. క్షమించాలి ఆ మాటకి. 6వ అబ్బాయిని దగ్గర ఉంచుకున్నా. ఆ నీళ్ళు తాగేసింది. అంటే శరీరీతిగా ప్రయత్నించడం. యాకోబు యొక్క బావి నీళ్ళు తాగేసింది. ఇప్పుడు యాకోబు బావి నీళ్ళు వద్దు, నా నీళ్ళు తాగంటున్నాడు. అంటే నువ్వు యాకోబు కంటే గొప్ప. మీ నాయన ఆ నీళ్ళు తాగితేనే కొట్టా. ఇప్పుడు నేను కొట్టను, ఎందుకంటే కృపాకాలం కదా. అందుకనేసి నేను నా జీవజలం అనే నీళ్ళు ఇస్తా. నాకు విశ్రాంతి కావాలని వచ్చింది, విశ్రాంతిని ఇచ్చాడు. ఆ ఊర్లో తర్వాత సమరయ స్త్రీని అందరు రెస్పెక్ట్ చేయడం. నువ్వు చెప్పిన తర్వాత నీ వల్ల అమ్మ బాగుపడ్డావు, మా అబ్బాయి కళ్ళు తెరిచాడు, మా అబ్బాయి చచ్చిపోయిన లేపాడు, మా అబ్బాయి కిడ్నీలు వచ్చినాయి, మా ఆయన బతికాడు, చాలా థ్యాంక్స్. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ అంట సమరయ స్త్రీతో. అంతకుముందు మధ్యాహ్నం వచ్చేది, ఇప్పుడు మధ్యాహ్నం రాదిక. సమరయ స్త్రీ యొక్క లైఫ్ స్టోరీని మార్చేశాడు పట్టణాన్ని పట్టించి. ఎంతమందికి అలాగే నీ జీవితంలో ఏదోన్నా మార్చేస్తాడు. ఆమె యుద్ధ దినములు సమాప్తమైనవి, ఆమె దోష రుణము తీరిపోయింది. యు ఆర్ కంప్లీట్లీ ఫర్గివెన్. దెర్ ఇస్ నో కండెమ్నేషన్ ఇన్ యువర్ లైఫ్. ఐఎమ్ కంప్లీట్లీ ఫర్గివెన్. యు ఆర్ కంప్లీట్లీ సెట్ ఫ్రీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, బికాస్ దెర్ ఇస్ నో డామినేషన్ ఇన్ యువర్ లైఫ్. ఏ పాపం నీ మీద ప్రభుత్వం చేయదు, బికాస్ నువ్వు కృపకే కానీ ధర్మశాస్త్రం బద్ధుడివి కాదు. దెర్ ఇస్ నో లిమిటేషన్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ you have a share with God, Lord Jesus Christ. There is no intimidation. నీ మీద ఎవడు భయపెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా అంటే నీకు దేవుడు నీ పక్షంలో ఉండగా నీకు విరోధి ఎవ్వరు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన తర్వాత ఎక్కువ ఆలోచించకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. జకరియా గ్రంథానికి వద్దాం. ఇక్కడ చూడండి, నేను ఇంకా 5 నిమిషాలు ముగిస్తున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే జకరియా గ్రంథంలో ఈ సొలొమోను మందిరం, ఇజ్రాయెల్ పాపం చేయటం వల్ల సొలొమోను మందిరాన్ని దేవుడే నెబుకద్నెజర్ రాజుకు అప్పగించాడు. సొలొమోను మందిరం పడిపోయింది, పడగొట్టేశాడు నెబుకద్నెజర్ రాజు. 70 సంవత్సరాల తర్వాత వీళ్ళు, ఎందుకంటే ఈ 70 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు తెలుసా?
చాలా మంచి పని చేశారు. దేవుడు విశ్రాంతిని ఏమన్నాడు, రెస్ట్ తీసుకోండిరా నాలో అంటే రెస్ట్ తీసుకున్నందుకు మందిరం తీసేశాడు, బబులోను రాజుకి అప్పగిచ్చేశాడు. అంటే రెస్ట్ ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. రెస్ట్ అనేదే ఎ కంప్లీట్ ట్రస్టింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే రెస్ట్ అంటే నువ్వేం పని చేయొద్దని కాదు, దేవుడికి నీ సమస్యను అప్పగించి దేవుడి హ్యాండిల్ చేసే విధంగా ఉంచి నువ్వు దేవుడిని కృప పొందుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఆమేన్. చూడండి జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఈ 70 సంవత్సరాలు వీళ్ళు పరదేశులకి పనోళ్ళకి విశ్రాంతినివ్వాల. దేవుడు కోపం వచ్చేసి 70 సంవత్సరాలు. అంటే రెస్ట్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. దేవుడు అప్పుడు వరకు ఊరుకున్నాడు, ఈ పనోళ్ళకి వీళ్ళు సాబాతు దినాన్ని పాటించడం మానేశారు. భూమికి 6 సంవత్సరాలు పండించుకోవాలి, 7 సంవత్సరాలు రెస్ట్ ఇవ్వాలా. అంటే భూమికి రెస్ట్ కాదు, పనోళ్ళకి రెస్ట్ ఇవ్వాలా, పరదేశులకి రెస్ట్ ఇవ్వాలా, కూలోళ్ళకి రెస్ట్ ఇవ్వాలా, ఇట్లా వాళ్ళందరికీ రెస్ట్ ఇవ్వాలని చూస్తే దేవుడు వీళ్ళు చేయట్లా. 6వ సంవత్సరం కాదు 7వ సంవత్సరం కూడా పండించేసుకున్నారు. దేవుడికి పిచ్చ కోపం వచ్చేసింది. రెస్ట్ అంటే మీకు అట్లా ఉందరా, నేను 6 దినాలు పనిచేసి 7వ దినం నేనే నా రూల్స్ పాటిస్తున్నా, మీరు ఎందుకు పాటించట్లేదని కోపం వచ్చి 70 సంవత్సరాలు బబులోను రాజుకి అప్పగిచ్చాడు. రెస్ట్ తీసుకోకపోతే కొడతాడు దేవుడు. ఆమేన్. నువ్వు బైబిల్లో ఒక్క విషయానికి భయపడ్డావంట, రెస్ట్లో ఉన్నావా లేదని. ఆమేన్. అందుకే నిన్ను ఎవరు కదిపించినా రెస్ట్లో ఉన్నా. చూడండి తుఫాన్ వస్తున్నా కూడా రెస్ట్లో ఉన్నాడు యేసయ్య. వాడ మునిగిపోయింది, రెస్ట్లో ఉన్నాడు. వాళ్ళు లేపారు, ప్రభా నశించిపోతుంటే, రెస్ట్లో ఉన్నవాడిని ఎందుకు లేపారా మీరు అన్నాడు. ఆమేన్. ఒకటి ఇది వేసేతో రెస్ట్లో ఉండు, లేకపోతే తుఫాన్ని గద్దించు. అందుకని తొందరపడి దేవుణ్ణి లేపుకో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నీ యుద్ధ దినములు సమాప్తమైనవి. నేను ముగిస్తున్నాను. జకరియా గ్రంథంలో చూస్తే ఇక్కడ జకరియా అన్నాడు, అయ్యా 70 సంవత్సరాలు అయిపోయింది, మందిరం కట్టబడట్లేదు, ఇర్మియా ద్వారా ప్రవచించావు, మరి మాకు రాజ్యం ఇస్తానన్నా, మళ్ళీ ఇజ్రాయెల్ దేశం మాకు ఇచ్చే అంటే ఆదరణంగా ఎంతకాలం అయ్యా ఇజ్రాయెల్ మీద కోపం ఉంటుందంటే ఆ దూత జకరియాతో ఆదరణమైన మాటలు మాట్లాడుతుందంట. మాట్లాడిన తర్వాత ఆ దూత దేవుని పక్షంగా ఏమంటుందంట, నేను ఇజ్రాయేలీని మరలా కోరుకుంటున్నాను. మీరు చూడండి జకరియా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. జకరియా చాప్టర్ 1 ఫ్రమ్ వర్స్ 3. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆధారమైన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లను, నీవు ప్రకటన చేయవలసిదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను యెరూషలేము విషయంలో సియోను విషయంలో అధిక శక్తి కలిగి ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు అలసిపోతావో, సొమ్మసిల్లిపోతావో, నీ జీవితాన్ని ఇంక వదిలేయాలనుకుంటావో, చచ్చిపోవాలనిపిస్తుందో, అప్పుడు దేవుడు నీ పట్ల అధిక శక్తి కలుగుకుంటాడు. అంటే నీ మీద గాడ్ నేమ్ ఈజ్ ఏ జలస్ గాడ్, హిస్ నేమ్ ఈజ్ ఏ జలస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దేవుడు రోషం గల దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు, నీ క్రియలను బట్టి, నీ విశ్వాసం బట్టి కాదు. ఆయనకు నువ్వు ఇష్టం, తన ప్రియకుమారుని ఇచ్చాడు, నువ్వు అంటే ఆయనకి ప్రాణం, అంతే. మనం ప్రేమించితమని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకి ఏం చేశాడంట, ప్రాయశ్చిత్తం చేశాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఇక్కడ చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను యెరూషలేము విషయంలో సియోను విషయంలో అధికాశక్తి కలిగి ఉన్నాను. నిమ్మలంగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెం కోపపడగా కీడి చేయవలననే తాత్పర్యంతో వారు సహాయలేరు. చుట్టూ ఉన్నాళ్ళు, నేను కొంచెం నా బిడ్డను కొంచెం శిక్షకు అప్పగిస్తే అందరూ నేను తిట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు, ఇట్లా అవుతుంది. నేను ఊరుకోను. నా బిడ్డ జోలికి వస్తే నా మాట వినలేదు, వాడు నీ దగ్గరకు వచ్చాడు, సరే ఏం చేసుకుంటావు చేసుకో అన్నాను. నువ్వు ఎక్స్ట్రా చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఎంతమందికి అర్థమవుతుంది? నా మాట లేదని యాకోబుని సిరియా దేశానికి పంపా. అలా అని చెప్పేసి నువ్వు యాకోబుని నేను ప్రేమిస్తే నువ్వు చంపేస్తానంటే నేను ఎందుకు ఊరుకుంటా? నువ్వు ఇప్పటికే చాలా చేసావు లాభాను, నీ ఆస్తి మొత్తం అందుకే లాగేశా ఒక కళతో. ఆమేన్. అలాగే నువ్వు ఎక్స్ట్రాలు ఎవరు చేసినా వాళ్ళ ఆస్తులు తీసేసుకుంటాడు దేవుడు. ఏసావు అంటున్నాడు, ఏసావు జాగ్రత్త సుమి, మంచి చెడి మాట్లాడుకో. యాకోబు ఏదంటే అది అనేసే, వేరేది మాట్లాడితే అక్కడే నీకు ఫిక్స్ చేస్తాడు డేటు, నీకు భూమి మీద నుంచి స్కూల్లో నుంచి టీసీ ఇచ్చి పంపించేస్తా అంటున్నాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఇక్కడ అన్యులు ఇబ్బంది పెట్టారు, కానీ చూడండి, కానీ అన్యులు గద్దిస్తున్నాడంట. నా ప్రజల జోలికి వస్తారా? ఏదో కొంచెం నా బిడ్డలు తప్పు చేశారు, విశ్రాంతి తీసుకోలేదని, విశ్రాంతి ఇవ్వండి అంటే విశ్రాంతి తీసుకోలేదని 70 సంవత్సరాలు బబులోను రాజుకి అప్పగిస్తే మీరు ఎక్కువ చేసేస్తారా అని బబులోను రాజుని అందరిని గద్దిచ్చేస్తున్నాడు.
చూడండి, కాబట్టి యెహోవా సెలవిచ్చిందేమనగా, వాత్సల్యము గలవాడనే నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. ఇంకా నేను పిచ్చ ప్రేమతో, లోతైన ప్రేమతో, గొప్ప ప్రేమతో నా బిడ్డ వైపు తిరిగిపోతున్నాను. నా బిడ్డ అలసిపోయింది, సొమ్మసిలిసిపోయింది, ఇంకా తన వల్ల అవ్వట్లా, అందుకే తన పక్షం నేను తిరిగిపోతున్నాను. అందులో నా మందిరం కట్టబడను, ఆమెను నూతన యెరూషలేముగా కడతాను, ఎస్తేరు వలె వధువుగా సిద్ధపరుస్తాను. ఆమేన్. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. అంటే దేవుడు నిన్ను ఘనపరిచి మహిమపరిచి ఆశ్రయించడం ఈ రోజు నుంచి మొదలుపెట్టి నిన్ను కట్టబోతున్నాడు. భూరాజులు తన మహిమని నీ జీవితంలోకి తీసుకువచ్చును గాక. ఈ నెలంతా దేవుడు నిన్ను ఘనపరిచి మహిమపరచబోతున్నాడు. ఆమేన్. నీవింకా ప్రకటన చేయవలసిందేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. అంటే నీ జీవితంలోకి ఇక నుంచి ధనమును దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. లెక్కించలేని డబ్బు, మొయ్యలేని బంగారం నీకు ఇచ్చునుగాక. నువ్వు గొప్ప. చూడండి, దైవభక్తి, చూడండి, దైవశక్తి జీవనానికి, భక్తికి, నువ్వు రోజు బతకడానికి, భక్తి చేసుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తి నీకు సమస్తాన్ని దయచేస్తుంది. ఆమేన్. ఇకను నా పట్టణములు భాగ్యంతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోను ఓదార్చును. నువ్వు అడగాలి, కూర్చుని, నన్ను ఓదార్చు, బాగా ఓదార్చు. నువ్వు అనుకోవద్దు, చాలాసార్లు నిన్ను అందరు ద్వేషించేసారు, ప్రేమించేవారు అనుకుంటావు. కానీ దేవుడు కొంతమంది స్పెషల్ పీపుల్ని పెట్టుకుంటాడు పక్కన. బర్జిలియాలు అంటోళ్ళని, హోషైలు అంటోళ్ళని, తర్వాత నాతాన్లు అంటోళ్ళని, కొంతమంది నీ కోసమే పక్కన పెడతాడు దేవుడు. వాళ్ళు నువ్వు కష్టాలు ఉన్నప్పుడు వచ్చేసి నిన్ను తెగ ఓదార్చుతానే ఉంటారు. There are some people, వాళ్ళు నీ కోసం రాత్రి పగలు ప్రేయర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నిన్ను మిక్కిలిగా ప్రేమిస్తారు. వాళ్ళు నీ గురించి ఏది ఆశపడరు, వాళ్ళు నీ గురించి ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు నీకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, వాళ్ళని దూతలుగా నీ కోసం పెట్టాడు. వాళ్ళ నీకు జీవితంలోకి బర్జిలియాలు నీ జీవితంలోకి వచ్చును గాక, నాతాన్లు నీ జీవితంలోకి వచ్చును గాక, హోషేలు నీ జీవితంలోకి వచ్చును గాక. ఆమేన్. ఎక్కడైనా ఉంటారు నీ జీవితంలో, జాబ్లు ఎక్కడే. అందుకే దేవా నాకు నీ కటాక్షం కావాలా, నేను కలిసే ప్రతి మనిషితో నీ కటాక్షం కావాలా, నీతో నాకు కటాక్షం కావాలా, నా ప్రతి పరిస్థితిలో నీ ఫేవర్ నాకు కావాలి ప్రభువా అని అడగాలి. ఆమేన్. నువ్వు ఇంకా ప్రకటించండి. చూడండి, ఇంకా నా పట్టణం భాగ్యంతో మరి ఎక్కువ నింపబడను. ఇంకా యెహోవా సీయోను ఓదార్చును, యెరూషలేముని ఇక నా కోరుకును. నువ్వే కావాలి రా, నీకేం కావాలంటే ఇస్తారు, రా ముందు, నువ్వే కావాలంటాడు. ఆమేన్. హల్లెలూయా. జకరియా గ్రంథం 8వ అధ్యాయం మరలా చదువుతున్నాను, చూడండి. ఇక్కడ జకరియా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. మరి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞించింది ఏమనగా, మిగులు ఆసక్తితో నేను సీయోను విషయంలో రోషం వహించున్నాను, బహురౌద్రము గలవాడినే దాని విషయమందు నేను రోషం వహించున్నాను. యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను సీయోను వద్దకు మరలి వచ్చి యెరూషలేములో నివాసం చేస్తాను. నీతోనే ఉండిపోతా. నీ పట్ల రోషం ఉంది, నీ పట్ల అధికాశక్తి ఉంది. నేను నిన్ను కోరుకున్నా, నువ్వు నా సొత్తువి, నువ్వు నా జనాంగం. యాకోబు, నేను నిన్ను మర్చిపోలేను. దేవుడు అంటాడు, నువ్వు నా వల్ల కావట్లేదు, నేను మర్చిపోడు, నువ్వు వదిలిపోతున్నా. నిన్ను దేవా థ్యాంక్స్ యేసయ్యా, నువ్వు నన్ను మర్చిపోలేవు. దేవుడు నీ పక్షంలో ఉండగా నీకు విరోధి ఎవ్వడు. when you are enter into the season of victory, ఒక కాలం నుంచి ఒక కాలంలోకి వెళ్తున్నప్పుడు మనుషులు నిన్ను వదిలి వెళ్ళిపోతారు. నీకు అనుకున్న కొన్ని జాబ్ కానీ బిజినెస్ కానీ వెళ్ళిపోతుంది. నిన్ను దేవుడు కొన్ని ప్రక్షాళన చేసి ఒంటరి చేస్తాడు. భయపడద్దు, దేవుడు నీకు తోడైనాడు. నేను ఒంటరిగా లేను. ఇది చెప్తే చాతానికి భయం వేసేస్తుందంట. అపవాది, నువ్వు ఒంటరోడు అయిపోయావు అంటాడు. నేను ఒంటరిగా లేను సాతానా. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఐ ఆర్ వన్. యేసే నేను ఒక్కటే. ఆమేన్. యేసే నువ్వు ఏకమై ఉన్నారు. అందుకే చూడండి, నేను సీయోను వద్దకు మరలి వచ్చి యెరూషలేములో నివాసం చేసేతను, సత్యమును అనుసరించి పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతం, పరిశుద్ధ పర్వతం అని నీకు పేరు పెట్టబడును. సత్యమును అనుసరించే పురము, తర్వాత యెహోవా పరిశుద్ధ పట్టణం అని నీకు పేరు పెట్టబడుతుందంట. దేవుడు నీ యుద్ధాన్ని ఈరోజు ముగించాడు. 10, 20, 30 సంవత్సరాలు నువ్వు ఎవరికి చెప్పుకోలేని యుద్ధాలు నువ్వు చేస్తున్నావే, అవి ముగించాడు. మీరు చూడండి, మీరు చూస్తే కీర్తనల గ్రంథం 58:6 చూస్తే, నీ కన్నీళ్ళు, ప్రతి ఒక్క కన్నీరు బుట్టిని రాసుకుంటాడంట. రాసుకుని నీకు ఇవ్వాలని వెయిట్ చేస్తాడంట. అందరు చెప్దాం, యేసయ్యా నా బుడ్డి నిండిపోయిందా, ఆ కన్నీరు మొత్తం బహుమానాలని ఇచ్చేసాయి. బుక్లో రాసుకున్నావు కదా, ఇచ్చేసాయి. ఆమేన్.
ఈరోజు దేవుడు నిన్ను అధికాశక్తితో కోరుకుంటున్నాడు, నిన్ను ఓదార్చుతున్నాడు. నీవు భాగ్యముతో నింపబడతావు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను మహింపరుస్తాడు, నువ్వు కోల్పోయి నీకు ఇస్తాడు, ఇంకాను నిన్ను కోరుకుంటాడు, నీ దగ్గరికి వచ్చి నీతో నివాసం చేస్తాడు. నిన్ను చూడండి, సత్యమును అనుసరించే పురమనియు, సియోను పరిశుద్ధ పట్టణమనియు, నూతన యెరూషలేములాగా నిన్ను కడుతున్నాడు. నువ్వు కోల్పోయిన నీకు ఇస్తాడు. చెప్పు, నేను ఒంటరిగా లేను, నేను ఒంటరిగా లేను. ఈ మాట అంటే అపవాది ఒక్కటే భయపడిపోద్దంట. నేను ఒంటరిగా లేను. దేవుడు అట్టు కృపనిచ్చి అందరి నుంచున్నాం. దేవా, నేను ఒంటరిగా లేను, నేను ఒంటరిగా లేను ప్రభా, నువ్వు నాకు తోడై ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు తోడై ఉన్నావు. తల్లి గర్భంలో పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు నువ్వు నాకు తోడుకున్నావు. నన్ను ఆదరించు, నాకు కృప చూపు, కనికరం చూపు దేవా, కనికరం చూపు తండ్రి. సమస్త ఆదరణతో నన్ను ఆదరించు, నా జీవితంలో అద్భుతాలు చేయి, నన్ను ఆశ్రయించు, నన్ను ఘనపరచు, నిన్ను ఘనపరుస్తా, నన్ను మహిమపరచు, నిన్ను మహిమపరుస్తా. నా యుద్ధాలు నువ్వు చేయి ప్రభా, నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తా, నీ బిడ్డల్ని కాపాడతా. అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడు కూడా దేన్ని మార్చాలని ప్రయత్నించుకో, నిన్ను మార్చాలని ప్రయత్నించుకో. డోంట్ కంట్రోల్ ఎనీథింగ్, లెట్టింగ్ గో వాట్ యూ కాంట్ కంట్రోల్. నువ్వేదైతే నియంత్రించలేవో దాన్ని దేవుడికి ఇచ్చేయి, దేవుడు మారుస్తాడు. ఆమేన్. ఈరోజు నుంచి రూతులాగా, ఎస్తేర్లాగా, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల్లాగా, బైబిల్లో ఉన్న దావీదు మహారాజు సొలొమోనులాగా, యోసేపులాగా, దానియేలులాగా నీ జీవితం కట్టబడి అన్ని విషయాల్లో యెహోవా విమోచించిన వారు సియోనికి ఎలా వస్తారంట? సంతోష గానాలతో వస్తారంట. వాళ్ళ తలల మీద నిత్యానందం ఉంటుందంట, ఎప్పుడు ఆనందంగానే ఉంటావంట. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. ఈరోజు నీ జీవితంలో ప్రతి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక. దేవుడు నీ యుద్ధాలు ముగించి నీ యుద్ధము సమాప్తం చేసి నీకు విశ్రాంతినిచ్చునుగాక. అటు కృపను దయచేస్తూ త్వరలో నా ప్రభు, నా భర్త యేసుక్రీస్తు శక్తిగలం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనలు పాడకుండా సాక్రమెంట్ తీసుకుందాం త్వరగా.